నమస్తే. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్ గా మారిన పాలమూరు డిస్ట్రిక్ట్ క్లబ్ అనుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో గబ్బులాకనే ఉన్న ప్రస్తుతం కాస్త మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో టిఎన్జిఓ మాజీ అధ్యక్షులు అవుతున్నారో రాజేందర్ రెడ్డి, అదేవిధంగా చాలా మంది కూడా పోటీ పడడం జరిగింది అధ్యక్ష పదవికి. అంతలో తనకు ఏదైతే వస్తుందన్న పదవి వచ్చినట్లే వచ్చి అంటే వెనకపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు, ఏం జరిగింది అసలు రాజేందర్ రెడ్డికి ఈ రోజు డిస్ట్రిక్ట్ క్లబ్ అధ్యక్షుల పదవి రాకపోవడానికి కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఇందులో ఎవరెవరు ఉన్నారు, అసలు దీని వెనుక ఎవరు, ఏ నేతలు ఉన్నారు? ఎందుకంటే తనకు సకల జన్మే సమ్మె కావచ్చు, అది తెలంగాణ సాధించుకోవడం కోసం ఉద్యోగుల అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి నడిపించిన ఘనత కూడా తనకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఆ కొంతమంది, ఎంతమంది 500-600 మంది ఉండే ఆ డిస్ట్రిక్ట్ క్లబ్ ఏదైతే ఉందో ఆ క్లబ్ కు సంబంధించిన దానిలో ఎందుకు వెనుకంజ వేయాల్సి వచ్చింది, ఎందుకు ఫెయిల్యూర్ కావాల్సి వచ్చిందో దాని మాటల్లోనే అడిగారు. చెప్పండి సార్, ఎందుకు ఈ డిస్ట్రిక్ట్ క్లబ్ విషయంలో ఏం జరిగింది? మీరు ఎందుకు వెనుకంజ, అంటే ఓడిపోవడమా, లేకపోతే ఎన్నిక నిలబడిండ్రా, లేకపోతే నిలబడితే ఎందుకు, ఎవరొద్దన్నారు, వద్దంటే ఎందుకు, అసలు ఏంది ఇదంతా? ఒకవేళ డిస్ట్రిక్ట్ క్లబ్ లో పేకాట కేసీఆర్ ఉన్నప్పుడు పేకాట వద్దని రద్దయిన పేకాట ఈ రోజు మళ్ళా పేకాట స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఏంది హుకుం జారీ చేసే పరిస్థితులు ఏం సార్? కూర్చోండి. వాస్తవంగా నేను రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసిన, విజయం సాధించినాము. అయినా కూడా పార్టీ పరంగా నేను ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుందని ఆశించిన, కానీ ఆశించిన స్థాయిలో నాకు రెస్పాన్స్ రాలేదు. నాకున్న ఇది ఒకటి, సామాజిక న్యాయం గురించి పోరాటాలు జరుగుతున్న ఈ సందర్భం లోపల నేను పదవి ఆశించడం కూడా తప్పే అనే ఉద్దేశంతోనే ఇక రాదు అనుకునే, కనీసం ఏదో ఒక అవకాశం ఉండాలి. మరి క్లబ్ లో డిసిప్లిన్ చెడిపోయింది, ఆ బిల్డింగ్ ఇన్కంప్లీట్ ఉంది. అదైతే ఒక మంచి టాస్క్, పెద్ద టాస్కే, మంచి టాస్కే, ముళ్ళకిరీటమే. అయినా కూడా నేను తీసుకొని మంచి చేసి చూపెట్టాలనే ఉద్దేశంతో క్లబ్ లో ఎంటర్ కావాలి ప్రెసిడెంట్ అని చెప్పి ఆలోచన చేసిన. దాంట్లో సురేందర్ రెడ్డి కూడా తయారైండు అనేది తెలిసింది. అంటే ముందు సురేందర్ రెడ్డి తయారైండు, తర్వాత ఎమ్మెల్యే గారు వద్దన్నారు, మళ్ళీ సురేందర్ డ్రాప్ అయ్యిండు అన్న సందర్భంలో నేను ఎంటర్ అయినా. నేను కూడా ఎమ్మెల్యే గారికి క్లబ్ రాజకీయాలలో ఇంటర్ఫియర్ కావడం ఇష్టం లేదని తెలిసినా కూడా కర్టసీ కొరకు నేను ఎమ్మెల్యే గారికి చెప్పాలని చెప్పిన. అన్న మీ ఇష్టం, అని ఎవరైనా గెలవండి, నాకు సంబంధం లేదా అన్నాడు. అంటే నేను వచ్చి కొన్ని వందల మందికి ఫోన్లు చేసినాను. దాదాపు 2000 పైచీలకు మెంబర్లు ఉన్న క్లబ్ దాదాపు 500 మందికి నేను ఫోన్ చేసిన. తిరిగిన ఒక దాదాపు 40 మందికి ఇళ్లలో పోయి కూడా, అంటే ఒక 10 ఓట్లు 20 ఓట్లు వేపియగలిగే స్థాయి ఉన్న వాళ్ళందరూ ఇళ్లలో పోయి వచ్చిన 500 మంది దాకా ఫోన్లు చేసి కూడా నేను చెప్పుకున్నా. నేను ఖచ్చితంగా పోటీలు ఉంటాను కూడా నేను చెప్పిన వాళ్ళకు. కానీ మరి అదొకటి, అంటే రాజకీయాలు క్లబ్లకు ఎంటర్ కావడం తప్పని చెప్తున్నటువంటి సందర్భం లోపల ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అవుతారని చెప్పి మా ఎంబడి ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బాగా, ఎవరన్నా ఒకరు ఉంటే బాగా, అంటే అది ఎవరు చెప్పాలి? పెద్ద మనిషి ఎమ్మెల్యే, మాకు ఎమ్మెల్యే గారు చెప్తే బాగుంటుంది అంటే ఎమ్మెల్యే గారు పిలిపించినప్పుడు నేను కూడా వెళ్ళాను, సురేందర్ కూడా వచ్చిండు. ఎమ్మెల్యే గారు సింపుల్ గా ఈ క్లబ్లో నాకు ఇష్టం ఉండదు, ఈ క్లబ్ రాజకీయాలని, మీరు ఆ మనోహర్ ఒక పెద్ద మనిషి ఉన్నారు కదా, ఊరికి పెద్ద మనిషి, ఆయన దగ్గరకు పోండి, ఆయన ఏం చెప్తే వినండి అన్నాడు. సరే, ఇంక ఎమ్మెల్యే గారి మాట దోదాటకుండా మేము ఖచ్చితంగా మనోహర్ చెప్పినట్లు వింటామని చెప్పి పోయిన సందర్భం లోపల మరి మనోహర్ రెడ్డి గారు ఆలోచన ఏందో నాకు తెలియదు. మరి ఆ వచ్చిన 100 మందిలో అక్కడ నేను చాలా మొబిలైజ్ చేసిన, ప్రామిస్ చేసిన, పోటీ అయినా ఉంటానా, పోటీ అయితే ఖచ్చితంగా గెలిపిస్తామని చాలా మంది కంకణం కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరినీ కాదని నేను ఒక మాట, ఎమ్మెల్యే గారి సలహా మేరకు మనోహర్ అన్న నువ్వు చెప్పింది నేను వింటా అని అన్న ఒక మాటకు లోబడి మనోహర్ రెడ్డి గారు ఏం చెప్తే దానికి ఒప్పుకొని నేను ఇంకొకటి ఇప్పుడు మనోహర్ రెడ్డి చెప్పడం కారణంగానే ఈ రోజు మీరు సురేందర్ రెడ్డి వద్దు, రాజేందర్ రెడ్డి వద్దు, మరొకరు కావాలని ఒక ఫోన్ కాల్ వచ్చిందంట కదా. అది నాకంటే కొన్ని మీడియా వాళ్ళకి వెళ్ళాలి, నాకైతే నాకు సమాచారం లేదు. అది వచ్చినా రాకున్నా ఈ సీన్ చూస్తుంటే అది ఒక రూమర్ క్రియేట్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. అది రూమర్స్ వస్తుండొచ్చు, రూమర్స్ వాస్తవం ఎంత అనేది తోడి తీసేటోళ్ళు మీరే. అధికార పార్టీ ఉన్న నేతల్లో మీరన్న కావచ్చు, సురేందర్ రెడ్డి అని కావచ్చు, మీ ఇద్దరు కాకుండా గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఒక మంచి సౌమ్యుడు, మంచి వ్యక్తి ఇప్పుడు అక్కడ ఏ విధంగా ఛాన్సెస్ ఉన్నాయి, దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఎందుకంటే క్లబ్ అంటేనే గబ్బు అనేది ఒకటి ఉంది మన ఫస్ట్ నుంచి కూడా రాజకీయాలు. ఎందుకంటే మేధావులంతా క్లబ్ లో మెంబర్షిప్ ఉంటేనే
ఒక మేధాస్సు ఉన్నట్లు, మేధావులు ఉన్నట్లు అనేది ఒక ఫీలింగ్ ఉంటది పాలమూరోళ్ళకు. అటువంటి సమయంలో రాజేందర్ రెడ్డి వద్దు, సురేందర్ రెడ్డి వద్దు. ఒకానొక సందర్భంలో మీరే అన్నారు ఇంతకుముందు. సురేందర్ ఎందుకు అవసరం లేదు ఈ క్లబ్ విషయాలు, రాజకీయాలు. రాజేందర్ మీకు కూడా అవసరం లేదు. చూద్దాం మనం ఏమన్నా అంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఇక్కడ మైనస్ అంటే ఇద్దరిని కాదనకుండా మూడో వ్యక్తి కావడానికి అవకాశాలు ఎవరు కల్పించినారు? అది మేము పెద్దరికం మనోహరానికి ఇచ్చినాం. మరి క్లబ్ మంచి చెడ్డలు మాకు 20 ఏళ్ళ అనుబంధం ఉంటే ఆయనకు 50 ఏళ్ళ అనుబంధం ఉంది క్లబ్కి. ఎవరు మంచి గతంలో నాగేశ్వరరెడ్డి 2 సార్లు సెక్రటరీగా చేసిండు, 2 సార్లు ప్రెసిడెంట్గా చేసిండు. మేము ముగ్గురం కూర్చొని నలుగురం కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో మీకు గతంలో చేసినా నాకు అవకాశం ఇవ్వమని కూడా నాగేశ్వరరెడ్డి రిక్వెస్ట్ చేసిన. ఈ అగ్రీడ్ టు సురేందర్ కూడా నీవు యువకుడవు, జీలుంది, భవిష్యత్తు ఉంది, రాజకీయ భవిష్యత్తు ఉంది బాబు నాకు వదిలిపెట్టంటే ఆయన కూడా సందర్భంలో అన్నా నీ పోటీ ఉంటే నేను ఉండను అని చెప్పిన సందర్భం కూడా ఉంది. ఈ 2 సందర్భాలలో మనోహరన్న ఖచ్చితంగా నా పేరే చెప్తారని ఒక విశ్వాసం కూడా ఉండింది. అయినా మాట ఇచ్చిన తర్వాత వెలిపోయేది అయితే లేదు. మాట ఇచ్చి తప్పిన ఆ చెడ్డ పేరు కంటే కూడా ఈ పోస్ట్ పోతే నాకు ఇప్పుడు లెక్క కాదు. ఆ చెడ్డ పేరు వద్దు నాకు, పోస్ట్ పోయినా సరే కానీ ఆ చెడ్డ పేరు నాకు వద్దనే ఉద్దేశం ఉంది. మనోహరన్న మరి నాగేశ్వర రెడ్డి ఉంటేనే క్లబ్ మంచిగా నడుస్తుంది, రాజేందర్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ చేయలేడు, రాజేందర్ రెడ్డి ఆ బిల్డింగ్ కట్టలేడు, మనోహర్ రెడ్డి మన నాగేశ్వర రెడ్డి ఉంటేనే కడతాడని విశ్వసించి ఉండొచ్చు. బహుశా ఆయన సెలెక్ట్ చేసిండు. ఆయన మాటను జవదాటలేదు అంతే. దానికి ఇచ్చిన మాటకు కట్టుబడి నేను పోటీ నుంచి తప్పుకున్నా. కాబట్టి ఇవాళ మీ తొలి వెలుగు ముఖంగా కూడా నన్ను ప్రోత్సహించిన, నన్ను ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా ఉండు నీ కొరకు పనిచేస్తామన్న వాళ్ళు కూడా నేను సారీ చెప్తున్నా, పోటీలో ఉండలేకపోయినా. కాంగ్రెస్ పార్టీ వచ్చే 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటివరకు నమ్ముకున్న కార్యకర్తలకు ఆ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా న్యాయం జరిగింది? ఎందుకంటే సురేందర్ రెడ్డి నిన్ననో మొన్ననో ఎక్కడో అన్నారు, ఎదిగే వ్యక్తులను కాలు బట్టి గుంజడమో, చేయబట్టి గుంజడమో, కిందికి జారడమో ఏదో చేస్తున్నారని అంటున్నారు. ఎంతవరకు న్యాయం జరిగింది అనుకోవచ్చు మీరు వస్తున్న కాడికి? ఇది ఏ వ్యక్తులను కాళ్ళు పట్టి గుంజేది అయితే ఏముండదు. అది మీ ముఖ్యలి మీరు గత 25-30 ఏళ్ళ నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తుంటారు. మన కాళ్ళు పట్టి గుంజే ఆలోచనే లేదు. నాకు నష్టం చేసినని కూడా నేను నష్టం చేసే ఆలోచన ఎప్పుడు చేయలేదు. నేను పార్టీలో కూడా అట్లా కాళ్ళు పట్టి గుంజేటోళ్ళు ఉంటారని చెప్పి నేను అనుకుంటలేను. ఖచ్చితంగా ఎవరైనా నవంబర్ 2023లో జరిగిన ఎన్నికలలో ఎట్లయితే కలిసికట్టుగా పనిచేసినామో ఈ రోజు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. కాకపోతే ఎమ్మెల్యే గారు నన్ను పలకరిస్తారని కొంతమంది నారాజు ఉండొచ్చు. ఎమ్మెల్యేగా ఆయనకుండే పనులు ఆయనకు ఉంటాయి. ప్రతి ఒక్కరిని పలకరించే అవకాశము ఆ టైం కూడా ఆయనకు దొరకదు. కాకపోతే ఇక జనరల్ గా ఏ పార్టీలో అయినా ఏ నాయకుని దగ్గర పనిచేసేటోళ్ళు అయినా కూడా నాకు ఇంపార్టెన్స్ ఇస్తలేరు అనేటువంటి ఒక అసంతృప్తి ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడ కూడా ఉండవచ్చు. అడ్వకేట్ మనోహర్ రెడ్డి మాట ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సరే, ఒకనొక సందర్భంలో మనోహర్ రెడ్డి అన్నట్టు సురేందర్ భవిష్యత్తు బాగుంది, యువకుడు మీరు కూడా అన్నారు. ఏం సురేందర్ నాకు ఇది చివరి దశలో అంటే రిటైర్డ్ తర్వాత చివరిలో ఉన్నా కాబట్టి ఒకసారి అవకాశం ఇస్తే నువ్వు కూడా భవిష్యత్తు మీ ఇద్దరి మధ్యలో కూడా చిన్న మాట పెరిగిందనేది కూడా ఒక పక్క సమాచారం. మాట పెరగలే. నేను అడిగినా సురేందర్ ఓకే అన్నాడు. అన్నా నీకు పోటీలో ఉంటే నేను ఉండను అని చెప్పిండు అనమాట. 2 మాటలు. నీకు భవిష్యత్తు ఉంది, ఏజ్ ఉంది, జీల్ ఉంది, పొలిటికల్ ఫ్యూచర్ ఉంది, తప్పుకో సురేందర్ అంటే నేను తప్పుకుంటాను. మీ ఇద్దరు కాదని ఎందుకు మూడో వ్యక్తికి పోయింది? మనోహర్ రెడ్డి కూడా ఎందుకు ఆ మూడో వ్యక్తి పేరు అంత ఇంట్రెస్ట్ గా చెప్పడం జరిగింది? ఎందుకంటే సామాజిక వర్గం మనోహర్ రెడ్డి చెప్తే ఆ సామాజిక వర్గం వింటారు అనేది ఒక పాలమూరులో ఒక క్రియేట్ చేసిండ్రు. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా వినరా అనేది తర్వాత విషయం. ఎందుకు మీ ఇద్దరు కాదని ఆ మూడో వ్యక్తి పోయిందని మీరు ఒక ప్రశ్నగా మీరు వేసుకుంటే మీకు వచ్చే సమాధానం ఏంటి? చెప్తున్నారు కదా, గతంలో 2 టర్మ్లు అంటే 4 సంవత్సరాల పాటు కార్యదర్శిగా పనిచేసిండు, 4 సంవత్సరాల పాటు ప్రెసిడెంట్ గా పనిచేసిన అనుభవం నాగేశ్వర రెడ్డికి ఉంది. నాగేశ్వర రెడ్డి ఉంటేనే రైట్ పర్సన్ అని మనోహర్ రెడ్డి గారు విశ్వసించి ఉండవచ్చు. మరి నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నాను. నేను వేరే దగ్గర నాకు మనోహర్ రెడ్డి సార్కి కొద్దిగా రిలేషన్ లేదు. నా సర్వీసెస్ ఉద్యోగ సంఘాలంటే మా ఉద్యోగులకు తెలుసు నేను ఎటువంటి సర్వీస్ చేసిన అనేది. ఉద్యమ క్రమం లోపల అందరికీ తెలుసు, ప్రతి కుల సంఘానికి తెలుసు, ప్రతి ప్రజా సంఘానికి తెలుసు, ప్రతి ఉద్యోగ సంఘానికి తెలుసు, అందరికీ తెలుసు నేను ఎట్లా పనిచేసిన. మరి మనోహర్ రెడ్డి గారి దృష్టికి నా పనితనం పోలేదా, అది గుర్తించబడలేదా, నాగేశ్వర రెడ్డి మీద ఆయనకు విశ్వాసం ఉండి ఉండొచ్చు, అందుకే ప్రిఫర్ చేసినట్లని నేను అనుకుంటున్నాను. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆ సామాజిక వర్గానికి ఇక్కడ దక్కలేదని చెప్పుకోవచ్చు. ఏదైతే డిస్ట్రిక్ట్ క్లబ్ ఉందా, డిస్ట్రిక్ట్ క్లబ్ గబ్బు కాదు, అది క్లబ్బే. కాకపోతే ఏంటంటే ప్రతి నోట్లో అది గబ్బుగానే అంటే పలకడం కూడా ఆ విధంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 నేతలకు ఆ డిస్ట్రిక్ట్ క్లబ్
అధ్యక్ష పదవి దక్కలేదు. దక్కకపోవడంతో ఈ రోజు ప్రతి నోట్లో ఇదే ఒక చర్చ జరుగుతుంది. అధికార పార్టీ నేతలకు, అధికార పార్టీ నాయకులకు డిస్ట్రిక్ట్ క్లబ్ అంటే అధ్యక్ష పదవి చేజిక్కలేదు, మరొకరికి చేజిక్కడంతో దీనిలో ఎవరిది ఆ రోజు మనోహర్ రెడ్డి, ఎవరైతే మనోహర్ రెడ్డి అడ్వకేట్ ఉన్నారో ఆయనకి ఎవరు ఫోన్ కాల్ వచ్చింది, లేకపోతే ఆయనకి ఎవరైనా చెప్పారా, ఈ ఇద్దరు వద్దు మరో మూడో వ్యక్తిని ఎన్నుకోమని ఎవరైనా చెప్పారనేది కూడా తేలాల్సి ఉంది. లేదా ఆ మనోహర్ రెడ్డి గారే బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహబూబ్ నగర్ నుంచి మన తొలివేళ్ల కోసం మీ మధు.